సో ఈ రోజు మనం ఎక్కడికి వచ్చినామంటే హైదరాబాద్లోని దుండిగల్లో ఉన్నటువంటి గండిమైసమ్మ ఆలయానికి అయితే వచ్చినాం. సో గండిమైసమ్మ ఆలయం గురించి అయితే నేనైతే తెలుసుకున్నాను. సో గండిమైసమ్మ తల్లి అంటే పురాతన కాలంలో దాదాపు ఒక 500 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏ విధంగా అంటే ఇక్కడ ప్రజలకు అంటువ్యాధులు ప్రబలుతున్న అంటే మశూచి లాంటి అంటువ్యాధులు ప్రబలుతున్న సమయంలో ఇక్కడ అమ్మవారు ప్రత్యక్షమయ్యి సో ప్రజలకి సేవ చేసిందట. సో అంటువ్యాధులను రాకుండా చేసిందండి నేనైతే చదవడం అయితే జరిగింది. సో ఇక్కడైతే ఈ యొక్క టెంపుల్ గండిమైసమ్మ ఆలయానికి అయితే మనం అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే గండిమైసమ్మ ఆలయం లోపలికి అయితే వెళ్దాం. సో ఇది అన్నమాట గండిమైసమ్మ ఆలయం లోపలిగా. దగ్గరగా భవానీ, దుర్గామాత ఇవన్నీ వస్తాయి అన్నమాట పేర్లు. సో చాలా అవతారాలు మహిమగల దేవత అన్నమాట. సో ఈ అమ్మవారికి మనం ఏవైతే కోరికలు మనం కోరుకుంటే ఖచ్చితంగా తీస్తుందని ఒక ప్రజల యొక్క నమ్మకం అన్నమాట. సో ఇది అన్నమాట అమ్మవారు. సో ఇక్కడ ఉన్నటువంటి పూజారితోనైతే మనం మాట్లాడదాం. సో ఇక్కడ ఏ విధంగా అంటే అమ్మవారు అంటే ఇప్పుడు బోనాల ఫెస్టివల్ కాబట్టి బోనాల పండుగ సందర్భంగా సో ఇక్కడ ప్రజలు అయితే రావడం అయితే జరుగుతూ ఉంది. సో ఇప్పుడైతే మనం ఈ యొక్క అయ్యగారితో అయితే మాట్లాడి కొంచెం అంటే ఇక్కడ హిస్టరీ అయితే ఇంకొంచెం మనం అయితే తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావాస నామ సంవత్సరం. మరి ఈ ప్రాంతము గండిమైసమ్మ ప్రాంతము, దుండిగల్, దీని దొమ్మర పోచంపల్లి అనే పేరుతో పిలవడం జరుగుతున్నది. అమ్మవారి ఇక్కడ వెలిసింది కాబట్టి ఖచ్చితంగా అమ్మవారి పేరు మీదుగా గండిమైసమ్మ అనే పేరు అనేది ఈ యొక్క ప్రాంతానికి రావడం జరిగింది. మరి పూర్వకాలంలో ఇదంతా కూడా ఒక అడవి ప్రాంతం. పొలాలు, కొంతమంది గ్రామస్తులు వ్యవసాయాలు చేసుకొని ఇదంతా కూడా అడవి ప్రాంతము. ఇక్కడ ఈ ఆలయ నిర్మాణ దాత పోల శంకరయ్య గారు, అదేవిధంగా వాళ్ళ శ్రీమతి అయినటువంటి శ్రీ పార్వతమ్మ గారు ఈ యొక్క ఆలయాన్ని నిర్మించి మరి భక్తులకు ఎంతో సేవ చేశారు వీళ్ళంతా కూడా. మరి పూర్వకాలంలో అమ్మవారి ఇక్కడ అరణ్యంలో వెలసినది. ఈ ప్రాంతంలో అంతా కూడా దొంగలు సంచరించేవారట. ఈ దొంగలు సంచరించి దొంగతనాలు చేసుకొని చుట్టుముట్టు ఉండేటువంటి గ్రామాలలో దొంగతనాలు చేసుకొని వాళ్ళు వచ్చి ఈ అరణ్యంలో దాక్కునేవారు, ఈ అడవిలో ఉండేవారట. వారికి అమ్మవారు రక్షణ కల్పించేదట. అందుకని దొంగలమైసమ్మగా కూడా అమ్మవారు మరి పేరు పొందింది. మరి ఈ ఆలయానికి సంబంధించినటువంటి ఈ స్థలం అంతా కూడా కోలశంకరయ్య గారిది. వారి యొక్క స్థలంలో అమ్మవారు వెళ్ళటం వలన వారు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ప్రతిష్ఠ చేసి ఆలయాన్ని నిర్మించి మరి దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు కూడా వీళ్ళంతా ఎంతో సేవలు అందిస్తున్నారు. మరి వీరి భర్త గారు కీర్తిశేషులయ్యారు. ప్రస్తుతము మన ముందు ఉన్నటువంటి ఆలయ ధర్మకర్త అయినటువంటి పార్వతమ్మ గారు మన ముందున్నారు. వారే ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించినటువంటి అన్ని విధానాలు వారు చూసుకుంటూ చక్కగా అమ్మవారిని ముందుకు నడిపిస్తూ మరి వచ్చేటువంటి భక్తులకు కూడా వారు ఎంతో సేవలు అందిస్తున్నారు. మరి భక్తులకు కూడా మనసులో ఉండే కోరికలు ఏవైనా సరే నెరవేరుతాయి ఖచ్చితంగా కోరుకుంటే. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, వ్యాపారం ఏదైనా సరే ఒక కోరిక మనం అనుకున్నామంటే మనసులో తప్పకుండా ఈ యొక్క గండిమైసమ్మ అమ్మవారు తప్పకుండా ఈ యొక్క కోరికలను ఖచ్చితంగా నెరవేరుస్తూ వారి యొక్క కోరికలను తీరుస్తూ అమ్మవారు గొప్ప పూజలు అందుకుంటూ ఉంటుంది. కాబట్టి అందుచేతనే వారు అమ్మవారిపై విశ్వాసంతో, అమ్మవారిపై ఉన్నటువంటి నమ్మకంతో దూర ప్రాంతాల నుంచి కూడా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క ఆలయానికి ఇచ్చేసి ఇక్కడ గండిమైసమ్మ తల్లి యొక్క దీవెనలు పొందుతూ ఉన్నారు. ఇలాగే మరి అమ్మవారు అందరినీ కూడా ఆశీర్వదిస్తుంది. మనస్ఫూర్తిగా వారిని వచ్చే రెండు భక్తులకు కూడా మేమెంతో మాకు శాయశక్తుల మేము కూడా వారికి సేవ చేస్తూ అమ్మవారి యొక్క దీవెనలు అనేది మేము పొందుతూ ఉన్నాం. జై శ్రీమన్నారాయణ. లలితా నామదేశ్య, చంద్రబలం నామదేశ్య సహస్రం ప్రదక్షిణ చేసుకోండి. ఓం జనపర్మదో పూర్ణం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం మహారాజ్యం భోజమాధిపత్యం ప్రతిష్టతి.
దేవతాభ్యో నమో నమః. అమ్మాయి చెప్పండి గోత్రం బాల గోత్రం సహగురుమానం ఈ గుడి మా ఇందనే కట్టిండయ్య శంకరయ్య, నేను పార్వతమ్మ. ఈడ చిన్న నిద్ర ఎక్కడ నిద్ర మొత్తం తెచ్చి ఈడ కట్టాం. ఈడ మా భూమిలో ఉండే గుడి ఉంటే గుడి తీసి కట్టాం. అంత అడుగు మా చెలక ఉండే, చెలకల్లో గుడి ఉంటే గుడిని దేవుడు తీసి పెద్దగా చేసి కట్టిండు మా ఆయన. దొంగ అప్పుడు ఉండే దొంగలు మైసమ్మ అట్టుండివి. ఈ మైసమ్మ అని మా భూమిలో ఉంటే మైసమ్మ అని మా ఆయన చేసి కట్టిండు ఆయన. గుడి ఆవరణ గుడి ఆవరణ కనిపిస్తూ గుడి కొన్ని అయితే మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ కొన్ని విగ్రహాలు గుడి మీద. సో ఇది రావి చెట్టు. సో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ యొక్క రావి చెట్టు అనేది ఖచ్చితంగా దర్శనం అయితే ఇస్తుంది. మనం ఏ గుడికి వెళ్ళినా రావి చెట్టు అనేది ఉండడం అయితే జరుగుతూ ఉంది. సో ఈ వటవృక్షం ఇది ఎక్కడికి వెళ్ళినా కూడా కంపల్సరీ ఈ యొక్క వటవృక్షం అయితే ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది. సో గుడి ఈ విధంగా అయితే ఉంది. సో ఇప్పుడైతే మనం ఈ యొక్క గుడిని మనం ఈ విధంగా పరిశీలించవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి అయితే పంచండి. థ్యాంక్ యూ.